వెల్కమ్ టు KICK కేక్. అగ్గిపెట్టెలో పుల్లలుంటాయి, దానిమ్మలో గింజలుంటాయి. అగ్గిపెట్టెలో పుల్లలుంటాయి, దానిమ్మలో గింజలుంటాయి, సినిమా హాల్లో దోమలుంటాయి. నా కవిత విన్నాక గ్యారంటీగా చప్పట్లుంటాయి. ఓకే, సో అలా కుదిరిపోయింది అంతే, నేనేం చేయలేను, ఫ్లోలో వస్తాయి. సో ఇవాళ మన షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, వారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాక్ కొంచెం రైట్ నేను. वैसे पकीला मैं हूँ अकेला, रावे और पिल्ला मैं बजनू तू नैला, हम तुमने वाला something अरेला, रम पंचकोला प्रपंचम विनेला. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi, welcome to the party, Appalaxmi. సూపర్, వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ. అనవసరంగా ఈ పాటను అల్లు అర్జున్ గారు వేరేలా చేశారు, మీరు చాలా అద్భుతంగా చేశారు. సో దాంతో పిలక మాస్టర్ ఇంకా ఇరగొట్టారు. వెరీ గుడ్, సూపర్. సో మీ పేరు? అనుష. అనుష. హాయ్ ప్రదీప్. హాయ్. నేను నాది MBA కంప్లీట్ అయిపోయింది. నేను థియేటర్ ఆర్టిస్ట్ అండ్ ప్రెసెంట్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ కి యాజ్ హీరోయిన్ గా వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. సో ఎన్నాళ్ళ నుంచి థియేటర్ అలవాటు ఉంది? యాక్చువల్లీ నేను చైల్డ్ ఆర్టిస్ట్. ఓ యా, ఆంధ్రుడు మూవీ నుంచి ఇప్పుడు వరకు. ఆంధ్రుడు మూవీ అప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్టా? I was in 8th standard. 8th standard. ఇప్పుడు 10th? No way. MBA అయిపోయింది అన్నారు కదా, అన్నాళ్ళైంది ఆంధ్రుడు వచ్చి. సో వెరీ గుడ్. హౌస్ లైఫ్? ఆల్ గుడ్? It's good, cool, going సో on. కిక్ కోసం లైఫ్ లో ఇంకేం చేస్తుంటారు అదర్ దాన్ యాక్టింగ్? Dancing, singing. పాడతారు మీరు? Yeah, I'm a classical singer. వామ్మో. I'm a classical dancer also. ఆహా, క్లాసికల్ సింగర్, క్లాసికల్ డాన్సర్, థియేటర్ ఆర్టిస్ట్, దాంతో MBA చేస్తున్నారు. MBA కంప్లీట్ అయిపోయింది. MBA కూడా చదివేశారు, అయిపోయింది. నాకు ఒకటి చేయడానికి చాలా ప్రాబ్లం గా ఉంటుంది, మీరు ఇన్ని పనులు చేశారు ఒకేసారి. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Thank you so much. అండ్ yes, మీరు? హాయ్, నా పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్. థియేటర్ ఫస్ట్ ఇయర్. థియేటర్ నేర్చుకుంటున్నావు, ఫస్ట్ ఇయర్. దానికి ముందు ఏం చేసావు? బీటెక్. బీటెక్ అయిపోయిందా? తోస్తారా? అయిపోయింది. అయిపోయింది. ఓ వెరీ గుడ్. పిల్లకి ఎప్పటి నుంచి పెంచుతున్నావు? రీసెంట్ గా. రీసెంట్. వెనక్కి తిరుగు. తీస్తే ఎలా ఉంటుంది? మామూలు తోకలా ఉంటుంది ఇలా. నాగార్జునకి ఎన్నికి వస్తాయి చూడాలి. ఓకే, ఆయనకి తెలిసి ఎంత ఆనందపడతారు. ఓకే, ఇంకేం అలవాట్లు, ఇంకేంటి ఇష్టాలు? మిమిక్రీ చేస్తాం. సో ఏమేం చేస్తావు? మనుషులు చేస్తావు, జంతువుల? మనుషులు కొన్ని, జంతువులు కొన్ని చేస్తాం. జంతువులు. ఓకే, నా కోసం బల్లి చేయవా? ఎవరినన్నా పిలుస్తున్నావు? బల్లె. హే, నీకు చిన్న పిల్లడి వాయిస్ వచ్చా? యాక్చువల్ గా ప్రదీప్ అన్న చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు, అందుకే యాంకరింగ్ అయ్యాడు. ఏ, నువ్వు మా ఇంటి పక్కన ఉండేటాడువా? అవును. అయితే చిన్నప్పుడు ప్రదీప్ అన్నయ్యని అమ్మమ్మ తాతయ్య దగ్గర వదిలేసి అది వాళ్ళ మమ్మీ డాడీ పక్కకి వెళ్తాడు. అప్పుడు అన్నకు 5 ఏళ్ళు, పండ్లు వచ్చే ఏజీ. ఆ టైంలో అన్నయ్య ఏడుస్తూ ఊరుకోడు. ఆ సందర్భంలో వాళ్ళ తాతయ్య అలా ఊరిపిస్తాడో నేను చూపిస్తాను. ఎవరి గురించి ఇదంతా? నా గురించా? ఓకే, రెడీ, యాక్షన్. అప్పుడు నా వయసు 5 ఏళ్ళు. అప్పుడు బామ్మ ఊపిస్తుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద పండుకోరా నాయనా. అప్పుడు అన్ని నేడు. ఇది 5 months సౌండ్. ఇప్పుడు వేస్తారు, పాట మారుస్తుంది లేటెస్ట్ గా. లాలి లాలి జోలాలి పండుకోరా నాని. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ పాట పాడుతున్నాను, నువ్వు పడుకోవాలి నాన్న అంటది. సరే అని లేటెస్ట్ పాట. పోరా శ్రీమంతుడా నిద్రపోరా శ్రీమంతుడా. 5 ఏళ్ళప్పుడు వచ్చింది ఈ సినిమా. దట్ యంగ్. ఏమండి అట్లా చూస్తున్నారండి? వాడిని ఊరుకుంటారా అండి ఎవరైనా? తాతయ్య. తాతయ్య. ఓకే, జో అరే పండుకోరా, అరే పండుకో, జో 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 పడుకో బెట్టా, జో బెట్టా, చూడు చూడు జో 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 పడుకోడు.
తాతయ్య కోపం వస్తుంది, ఓపిక ఉండదు. సరే నిన్ను ఎలా పడుకోవాలని నాకు తెలుసు. కదిలావంటే అరే కదిలావంటే కళ్ళీరు చేస్తా, మెదిలావంటే మెడలీరు చేస్తా, ఏడ్చావంటే ఎముకలీరు చేస్తా, పాలుగాలంటే పండ్లు తీసేస్తా. అన్ని తీసేస్తూ నేనేమవుతున్నా అనుకుని భయపడాను. ఊరుకున్నాడు. ఆ ఊరుకునేది ఎట్లుంటది? వెరీ గుడ్. తాత నేను ఎత్తుకోవా? వండర్ఫుల్, చాలా బాగా చేశాను. నేను నువ్వు చిన్నపిల్లాడి చేస్తా అంటే ఏంటి అనుకున్నాను. చిన్నపిల్లాడిది కంటే బామతి తాతదే చేశాడు, చిన్నపిల్లాడిది ఓన్లీ ఏడ్చాడు. వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్. కానీ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే చిన్నప్పుడు నేను ఏడ్చే టైప్ కాదు, ఏడిపించే టైప్ అనమాట. నా వల్ల వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు. బట్ వెరీ వెల్ డన్, సూపర్ టాలెంట్. వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇందాక చెప్పిన జంతువులు ఏమయ్యాయి? నేను వెనక నుంచి జంతువు పేరు చెప్తాను, నువ్వు సౌండ్ ఇవ్వాలి. ఓకే? గేదె, మేక, పంది, ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది. వెరీ గుడ్, సూపర్. అండ్ ఎస్ మేడం గారు, మీరు? నా పేరు రాధిక. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమనలేగా? లేదా అబ్బాయి చేసి చూసి భయపడ్డారా? అలాంటిది ఏం లేదు కదా. వెరీ గుడ్. సో మీరేం చేస్తుంటారు? నా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ జాబ్ చేస్తున్నారా? జాబ్ వెతుకుతున్నారు, దొరికేస్తుంది తప్పకుండా. 2-3 years టైం తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? లిజనింగ్ సాంగ్స్. పాటలు వింటారా మీరు? షో అయిపోయే లోపల ఒక పాట ప్రాక్టీస్ చేయండి, అడుగుతాను నేను. ఓకే, వెరీ గుడ్. ఇందాక నుంచి దొరికిపోయిన దొంగలాగా చాలా సీరియస్ గా ఉన్నాడు అబ్బాయి. ఎస్, మీ పేరు? My name is Chaitan. I'm pursuing my MBA second year. Okay. I do modeling. Okay. And I'm a theater artist. సో హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? 8 years. 8 years అవుతుంది. అప్పటి వరకు మహారాష్ట్ర అటు సైడ్ ఉన్నారా? మొత్తం నార్తే. Maharashtra. తెలుగు ఎక్కువగా రాదు, హిందీ బాగా మాట్లాడతారా? వెరీ గుడ్, ప్రాబ్లమే లేదు. నాకు హిందీ రాదు, మీకు తెలుగు రాదు, సమస్య లేదు, మొత్తం సెట్ అయిపోతుంది వాళ్ళ. ఓకే, సో తెలుగు సినిమాలన్నీ చూస్తూ ఉంటారుగా? Yeah. తెలుగు హీరోయిన్స్ ఎవరు ఇష్టం? Samantha. తెలుగు వాళ్ళతోనే నాకు బాగా టెన్షన్ గా ఉంది ఇక్కడ కాంపిటీషన్. మళ్ళీ హిందీ వాళ్ళు వచ్చి ఇప్పుడు సమంత అంటే సమంత మాలాతో ఆయుర్తారు. నీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఓకే, అపున్ అపున్ కరణ్ అర్జున్, సమంత బాబీ మేరీ సాతి. దిల్వాలే దుల్హనే లే జాయేంగే. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక మంచి పేరు ఉండాలి. బాగా ఆలోచించి తీవ్రంగా చర్చించుకుని నాకు చెప్పండి. మీ గ్యాంగ్ పేరే థియేటర్ గ్యాంగ్. వెరీ గుడ్. ఎప్పుడు మీరు థియేటర్ లోనే ఉండాలని కోరుకుంటూ, అంటే ఐ మీన్ స్టేజ్ మీద ఉండాలని కోరుకుంటూ. వెరీ గుడ్. సో మీకు ఆపోజిట్ గా ఇంకో గ్యాంగ్ వస్తారు, వాళ్ళ గ్యాంగ్ సంగతి ఏంటో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. క్లాసికల్ హిప్ హాప్ చేసాం మన అందరం కలిసి. మేడం గారు, మీ పేరు? ఐశ్వర్య అండి. ఐశ్వర్య. నాది బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం. మరి ఎక్కువ అనిపించలే అంటే చాలా ఎంఎస్సీ బీఎస్సీ లేదా ఎంబీఏ అలా? లేదు, చాలా తక్కువ. చాలా తక్కువ. ఇంకా దీని తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఏమైనా అవుతారా? ఏం లేదు, ఇంక చాలా అక్కడ దాని తర్వాత జాబ్ చేస్తారా? Yes. సో బయట ఇక్కడేనా? ఇక్కడే జాబ్. సో ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? నేను ట్యూషన్స్ చెప్తాను. ఏ క్లాసెస్ చెప్తారు? ప్రైమరీ టు 10th. వెరీ గుడ్. నేను ప్రైమరీ వరకు చెప్పగలను ట్యూషన్. దాని తర్వాత నాకు కూడా గుర్తులేవు కదా. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మాస్టర్, మీ పేరు? సుజిత్. సుజిత్ అంటే మంచి గెలుపు. ఓ, మంచి గెలుపు చెడు గెలుపులు కూడా ఉంటాయి అనమాట. ఓకే, చెడు పనులు చేయొద్దు. ఓకే, మంచి గెలుపు.
వెరీ గుడ్. సో మంచి గెలుపు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎంబీఏ చేస్తున్నాను, జాబ్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ టైమా ఎంబీఏ? ఓకే, వెరీ గుడ్. జాబ్ ఎక్కడ? నేను ఈ కామర్స్ సైట్ లో చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. సో టైం ఉంటుందా మీకు? టైం ఉంటుంది, యాక్చువల్ గా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేస్తాను. సో ఇవన్నీ కాకుండా ఇంక మధ్యలో టైంలో ఏం చేస్తుంటారు? బాగా టీవీ చూస్తారా? ఫ్రెండ్స్ తో ఉంటారా? యాక్చువల్ గా సర్ఫింగ్ చేస్తాను. వెరీ గుడ్, సూపర్. సో మీరు కూడా సొంతంగా ఎప్పుడైనా వెబ్సైట్ పెట్టుకోవాలనిపించిందా మీకు? అనిపించింది, యాక్చువల్లీ స్టార్ట్ చేశాను కూడా. ఈవెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్ ఉంది. సో అది కూడా చేసేసారు అయితే. వెరీ గుడ్. అయితే ఆల్రౌండర్ అనమాట. బట్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్ మేడం గారు. తేజస్విని. తేజస్విని, మీ క్లాసికల్ డాన్సరా? ఎగ్జాక్ట్లీ. చూసారు ఎలా కనిపెట్టాను నేను. సో ఎన్నాళ్ళ నుంచి? యాక్చువల్లీ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ చేస్తూ డిప్లొమా చేశాను కూచిపూడి డాన్స్ లో. దెన్ ఐ డిడ్ MA ఇన్ కూచిపూడి ఇట్ సెల్ఫ్. నౌ ఐఎమ్ అప్లై ఫర్ PhD ఇన్ ఇంకేం లేవుగా? ఉన్నాయా? అంటే బోల్డ్ ఉన్నాయి చెప్తే. వీళ్ళు చదివిన డిగ్రీలు చెప్తుంటేనే అలసిపోతున్నాను, చదవడానికి వీళ్ళంతా అలసిపోయి ఉంటారు. చాలా బాగుందమ్మా, చాలా వండర్ఫుల్, సూపర్. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, ఇన్స్టిట్యూట్ ఉంది, పిల్లలకి నేర్పిస్తారు. యా. ఓ వెరీ గుడ్. చూస్తున్నాను ఇప్పుడు సాఫ్ట్వేర్ లో మళ్ళీ వెళ్దామా అని చెప్పి. అంటే PhD పక్కన చేస్తూ ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం. సాఫ్ట్వేర్ జాబ్ చేయండమ్మా, పర్లేదు. ఆల్ ది బెస్ట్. ఇండియా మాస్టర్. హాయ్ ప్రదీప్, నా పేరు విజిత్. నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను. ఖాళీ టైంలో తెలుగు డైలాగ్స్ కి స్పూఫ్స్ రాయడం అలవాటు అనమాట. సీన్స్ తీసుకుని వాటిని స్పూఫ్ దాన్ని స్పూఫ్ చేయడం అలవాటు. అలాగే ఒక చిన్న ఛానల్లో ఇంకా బుల్లి యాంకర్ అనమాట. వెరీ గుడ్. దెర్ ఇస్ నో చిన్న, దెర్ ఇస్ నో బుల్లి. అలా గ్రేట్ థింగ్, ఆల్ ది బెస్ట్. రీసెంట్ గా మీరు ఏమైనా స్పూఫ్ చేసిన ఏదైనా సీన్ తెలుసా? రఘువరన్ బీటెక్ డైలాగ్ అక్కడ ధనుష్ది ఆ డైలాగ్ ని స్పూఫ్ చేశాను అనమాట తెలుగులో. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ బిల్డింగ్ కూల్చాడు అని చెప్పి హీరోకి కోపం వస్తుంది. ఇక్కడ హీరోకి అమ్మాయి చాలా కష్టపడి ఒక అమ్మాయిని ట్రై చేసి సెట్ చేసుకుంటాడు. ఆ టైంలో ఒక రిచ్ కిడ్ వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అబ్బాయికి అప్పుడు ఆ కష్టంలో ఫ్రస్ట్రేషన్ లో డైలాగ్ చెప్తాడు అనమాట. ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ అమ్మాయిని ఫాలో అవ్వకుండా మీ నాన్న ఉన్నోడు అనే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా అమ్మాయిని డేట్ కి తీసుకెళ్ళిన నీకే అంత పొగరుంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తిప్పలు పడి కాలేజ్ ఫీజు కట్టుకుంటూ బస్సులో తిరిగితే అమ్మాయిలు పడరు అన్న నిజం లేట్ గా తెలుసుకున్న నేను ఒక్కో పైసా సేవ్ చేసుకుని యమహా షోరూమ్ కి బైక్ కొందామని వెళ్తే నువ్వు తెచ్చుకున్న డబ్బులు డౌన్ పేమెంట్ కూడా సరిపోవరా అని యమహా షోరూమ్ వాడు ఎగతాళి చేస్తే ఎలాగైనా సరే బైక్ కొనాలన్న కసితో 86 నెంబర్ బస్ ఎక్కి కాచిగూడలో దిగి అక్కడి నుండి రామకోటి వరకు నడుచుకుంటూ వెళ్ళి సెకండ్ హ్యాండ్ లో స్టైల్ గా పాష్ గా కనిపించే బైక్ కోసం రోడ్లు పట్టుకొని పిచ్చి కుక్కలా తిరిగి ఫైనల్ గా ఒక బైక్ కి ఫిక్స్ అయితే అప్పటికి నా చేతిలో ఉన్న డబ్బులు సరిపోక ఆ ఫ్రెండ్ ని ఈ ఫ్రెండ్ ని అప్పటికి తీరా బైక్ కొన్నాక అందులో కొట్టించడానికి పెట్రోల్ కి డబ్బులు లేక వేసుకోవడానికి సరైన బట్టలు లేక నాన్న పాకెట్ లో నుండి అమ్మ పోపుల డబ్బాలో నుండి డబ్బులు కొట్టేసి వేదంలో అల్లు అర్జున్ లాగా తెలిసిపోద్ది తెలీదు అన్న కాన్సెప్ట్ ఫాలో అవుతూ కాచిగూడలో బట్టలు కొని మా కాలేజ్ లో ఈజీగా పడిపోయే ఫిగర్లు అందరినీ వదిలేసి సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ మేరీస్, విల్లా మేరీ కాలేజ్ లో అమ్మాయిలు బాగుంటారంటే కష్టమైనా సరే అదే కాలేజ్ చుట్టూ తిరిగి అతి కష్టం మీద ఒక అమ్మాయి నంబర్ సంపాదించి కింద మీద పడి చాట్ చేస్తూ ఉంటే నీకు ఆ అమ్మాయి పడదురా, లైట్ తీసుకో అని నా ఫ్రెండ్స్ తిడుతూ ఉంటే ఒక్కో సిప్పు గొంతులో దిగక ముళ్ళులాగా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక అది ఎక్కడైనా రిజెక్ట్ చేస్తానే భయంతో చస్తూ బ్రతుకుతున్న నాకు ఎవరితో దాని ఫ్రెండ్ మంచి మనసుతో ఒక ఫోన్ చేసి దాని బర్త్డే రేపు అని మెసేజ్ చేస్తే నా ఫోన్ అమ్మైనా సరే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేసి ఫ్లాట్ చేద్దామని ఫిక్స్ అయితే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి లఫుడ్ గాలని ఎదిరించి ఈ రోజు నీ ముందు నిల్చొని మాట్లాడుతున్న గర్ల్ ఫ్రెండ్ లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరు ఉండాలరా. ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి తొక్కలో ప్రేమ జోలికి వెళ్ళకూడదు అనమాట. మనం చూసే ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహం. ఓకే, సో వీళ్ళ గ్యాంగ్ పేరు థియేటర్ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరు కూడా ఒకటి ఆలోచించుకుని మంచి డిసైడ్ అయ్యి చెప్పండి. ఎస్ ఏంటి? మైమా. ఎందుకలాగా? మాటలతో చంపేసి మేము ఎక్స్ప్రెషన్స్ తో చంపేస్తాం. అవునా? ఎస్, ఒకళ్ళనొకళ్ళ చంపుకోకూడదు, హ్యాపీగా ఉందాం మనం. సో థియేటర్ గ్యాంగ్ అండ్ మైమ్ గ్యాంగ్, లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో థియేటర్ గ్యాంగ్ నలుగురు బిభత్సైన యాక్టర్లు కాబట్టి ఎవరిద్దరు వస్తున్నారు ఫస్ట్ రౌండ్? ఓకే, మ్యూజిక్ ఆన్. Music on disco on move it 3, 2, 1 go. బద్దం భాస్కర్. పంది
బద్దం భాస్కర్. పంది. బద్దం బద్దం పందెం. పందెం. బద్దం 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 భాస్కర్. పందెం భాష. బద్దం భాస్కర్. పందే భాష. పందె భాష బద్దం భాస్కర్. బద్దం భాస్కర్. పందెం భాష. క్రికెట్ 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 టికెట్. క్రికెట్ కిక్. క్రికెట్ టికెట్. క్రికెట్ క్రికెట్ టికెట్. క్రికెట్ క్రికెట్ కిక్. కిక్. క్రికెట్ స్పెల్లింగ్ వద్దు నాన్న ముందురా. క్రికెట్ 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 భయ్యా క్రికెట్ 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 క్లీనర్. క్రికెట్ 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 రా. పిల్లక పీకుతా. పిలుక పీకుత. పిలుక కదమ్మా పిల్లక. పిలక పీకుత. పిలక పిలక. పీకుత. పిలుత. పీకుత పీకుత. బియూత. పిలుక పిలుక. పీకుత. పిలుస్తా. పీకుత పీకుత పీకుత. పిలుస్తా. పిల్లకని ఎవడన్నా పిలుస్తాడా? పీకుత ఏయ్, పిలుక. పీకుత పిలుట. పీకుత. పిలుత. పిలుతా నువ్వు పిలువుతూ ఉండు. నిమ్మకాయలు నిమ్మకాయలు నిమ్మకాయలు. డిప్పకాయ. నిమ్మకాయలు నిమ్మకాయలు. మిరపకాయలు. నిమ్మకాయలు మిరపకాయలు. దాంతో పాటు కలిపి పెట్టి నిమ్మకాయలు. కడతారు కదా. నిమ్మకాయలు. అల్లావుద్దీన్ అల్లా ఉద్దీన్. అల్లా ఉద్దీన్. అలా కుదిరింది. చూసి ఎంత బాగా తిడుతుంది ఆవిడ. లాస్ట్ లో ఆవిడ శబ్దాన్ని ట్రై చేస్తుంది. అల్లావుద్దీన్. అద్భుత దీపం. అల్లావుద్దీన్ అద్భుత. అల్లావుద్దీన్. అలా మొదలైందంట ఈవిడి. నిమ్మకాయలు రైట్ ఆన్సర్. పిలక పీకుతా. ఇంకేదేమని పిలక పిలుస్తా అంట. పిలుస్తా. పిలక పిలుస్తా అంట. పిలకని ఎవడని పిలుస్తాడా? క్రికెట్ బద్దం భాస్కర్ చెప్పలేదు. సో మొత్తం మనం ఒకటే ఒకటి రైట్ చెప్పాం. 100 పాయింట్స్. మైమ్ గ్యాంగ్ ఎవరు వస్తున్నారు? బాగా ఆలోచించుకున్న తర్వాత అబ్బా. కూలంకుషంగా చర్చించి ఆహా. తేజస్విని శృతిని పంపిస్తాం. కమాన్ మంచి గెలుపుదా. మ్యూజిక్ ఆన్. Music on disco on move it slowly. Your time starts in 3, 2, 1, go. కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి. కొబ్బరి కొబ్బరి కొమ్మ. కొబ్బరి బరి కొబ్బరి పిచ్చి. పచ్చడి పచ్చడి పిచ్చి. పచ్చడి. కొమ్మ పిచ్చి. కొబ్బరి కొమ్మ పిచ్చ. కొబ్బరి పచ్చే. పచ్చడి. కొబ్బరి పిచ్చి. పచ్చడి పచ్చడి. కొబ్బరి పచ్చడి. గూడాచారి. 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 గూడా ఊ. గు గు రు. గు గు లు. గు గూడా గూడాచారి. గూడాచారి. ఊ. గూడాచారి. గూడా గూడా. ఉషా. Next, next, ఉషా. next. ఫ్యాన్స్. గూడాచారి. రచయిత. 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 నక్షత్ర. రచయిత. ర ర ర రచయిత. నక్షత్ర. రా. సుచిత్ర. ఆవిడే కళ్ళు పెద్దవి చేస్తున్నాడు. ఏయ్. రచయిత. 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 లోఫర్. 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 కాఫీ. లోఫర్. లోఫర్. కాఫీ. లో చాక్లెట్. లోఫర్. లోఫర్. లాఫింగ్. లోఫర్. ఫర్ర ఫర్ర. ఏయ్, లోఫర్. డాన్సింగ్. ఆ? డాన్స్. Next. చింతగింజలు. అబ్బా చింత గింజలు. చింత. చింత. ఎగ్జాక్ట్లీ. గింజలు. చింత చారు. గింజలు.
చింతకాయ చారు, చింత గింజలు. ఓకే, లోఫర్. చింతకాయలు. లోఫర్. లోఫర్. Time up. చింతగింజలు, లోఫర్, రచయిత, గూఢాచారి, కొబ్బరి పచ్చడి. అదొక్కటే కరెక్ట్ నాన్న, మిగతా అంతా పాయే. సో 100 పాయింట్స్ వచ్చాయి మీకు కూడా. థియేటర్ గ్యాంగ్ 100 పాయింట్స్ అండ్ మైమ్ గ్యాంగ్ 100 పాయింట్స్. వచ్చాం సెకండ్ రౌండ్. మీ గ్యాంగ్ లోంచి సూపర్ ఉమెన్ ముందుకు వస్తారు, ఈ రౌండ్ ఆడతారు, మీ టీం కి స్కోర్ తీసుకొస్తారు. రైట్, సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో థియేటర్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి వస్తున్న సూపర్ ఉమెన్ ఎవరు? రాధిక. రాధిక, రాయిక. ఓకే, మైమ్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య. ఐశ్వర్య, ఇది రాయ్యా. ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను. వీడియో ప్లే అయిన తర్వాత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అనగానే హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. కరెక్ట్ గా హాప్ చేసిన వాళ్ళకే. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. మీ టీమ్ మేట్స్ హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకేనా, ప్రాబ్లమే లేదు ఇంకా అందులో. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. నా విషయం కూడా ఎవరికి చెప్పకే. మీరు బ్రాహ్మణులు కదా? బ్రాహ్మణమే, కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు, చండశాసనుడు, ఈ అగ్రహారానికి లీడర్. గల్ఫ్ లో సద్దాం హుస్సేన్ ఎంత పవర్ఫుల్లో, ఈ అగ్రహారానికి ఇతనంత పవర్ఫుల్. నేను అడ్డమైన వాళ్ళకి జంజాలు వేసి పునుగులు జంతికలు అమ్మిస్తున్నానని తెలిస్తే నన్ను నిప్పుల్లో తోసేసి నా పెండం పిల్లలు పడేస్తాడు. మీరు చూసిన వీడియోలో బ్రహ్మానందం గారు ఏ చేత్తో బుక్ పట్టుకున్నారు? గో. ఓకే, చాలా బాగా గెంతుకుంటూ వెళ్ళారు. అసలు ఇలా గెంతాలని తెలియక గత 120 ఎపిసోడ్లుగా వాళ్ళందరూ పాపం చాలా కష్టపడ్డారు. యాక్చువల్లీ వరాన్ గుట్టాన్ని వేసుకొచ్చేస్తే అయిపోద్ది, అది చాలా ఈజీగా వచ్చారు మీ ఇద్దరు. సో ఫస్ట్ డైమండ్ తీసుకొచ్చింది మీరు. ఎస్, సో ఆన్సర్ ప్లీజ్. బ్రహ్మానంద గారు లాస్ట్ కి సీన్ ఎండ్ అయ్యే టైంకి ఏ చేతిలో ఉంది బుక్? ఎడమ చెయ్యి. హరీశ్వర్ పక్క గాడ్ మస్ట్ బి క్రేజీ. మీరు వీళ్ళ టీమా? వీళ్ళ టీమేగా ఉన్నదే 100. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా. పాపం కష్టపడి గెంతుకుంటూ వెళ్ళింది ఆవిడ, ఆన్సర్ చెప్పింది ఆవిడ. మార్కులు రాగానే ఆవిడ పక్కతో వచ్చేసి డాన్స్ చేసుకుని ఎవరి పని లేపే వెళ్ళిపోయారు పోడియం. ఆవిడ కనీసం థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ ఏమని చెప్పారా? చెప్పారా? ఓకే, ఏం పర్లేదమ్మా, స్టార్టింగ్ కదా, 2-3 సార్లు పడితే అలవాటు అయిపోతుంది మీకు కూడా. ఓకే, గెంతండి. ఇలా కాకుండా నెక్స్ట్ ఏం చేస్తారంటే గెంతండి. బొమ్మ పడుతీలో సెకండ్ వీడియో. రాజా సాబ్, తమరు ఆ వైలెన్స్ ని ఎంత వైలెన్స్ గా మార్చారు. యు ఆర్ గ్రేట్ రాజా సాబ్. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంత మంది వైలిన్ వాయించారు? గో. ఓకే, ఇట్రా. నా మాన నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఎగిరి ఎగరకుండా ఈడ్చుకుంటూ మీరు వెళ్ళి డైమండ్ తెచ్చారు. ఆన్సర్ ఏంటమ్మా? 4 members. అందే ఉంది. ప్లీజ్ నా మాటిను. 4 members వాళ్ళని గెలిచారు. ఆవిడ చూడండి వెనకాల డేంజర్ సింబల్. ఓకే, ఎంతమంది వైలిన్ వాయించారు?
4. 4. Right answer, Mukembo Kusua. 200 points. అబ్బా ఓకే సో సెకండ్ వీడియోకి ఇట్ సైడ్ మార్కులు వెళ్ళిపోయాయి. సో మైమ్ గ్యాంగ్ 300, థియేటర్ గ్యాంగ్ 300. ఈసారి కూడా ఇందాకలా కాకుండా గెంతుదాం, ఓకేనా? కనీసం ఒక 1/2 ఇంచ్ అయినా సరే గాలిలోకి బెలూన్ లేచేలా చూద్దాం. ఈడ్చుకెళ్ళకండి అమ్మా, బెలూన్ గీతలు పడతాయి కదా. గో బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. ఒకసారి ఒక పెద్ద మనిషి గాంధీ గారి దగ్గరకు వెళ్లి చేతిలో ఆయుధం పట్టకుండా దేశానికి స్వాతంత్రం తెచ్చిన అహింసావాదివయ్యా నువ్వు అనగానే అంత పెద్ద గాంధీ గారు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కానీ మీరు ఉబ్బలేదు, తబ్బలేదు, ఉబ్బలేదు, తబ్బలేదు. సరే ఇప్పుడు 2 వీడియోలు చూస్తుంటారు, రౌండ్ అర్థమైపోయింది కాబట్టి ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? మీరు చూసిన ఈ సీన్ లో వై విజయ్ గారు ఉన్నారు కదా, ఆవిడ వెనకాల ఉన్న కార్ కలర్ ఏంటి? గో. ఎవరు కరెక్ట్ గా గెలిచితే, నిజం చెప్తా కదా భయ్యా, ఎవరు కరెక్ట్ గా జంప్ చేస్తే వాళ్ళకి గ్యారంటీగా డైమండ్ ఇస్తాం, ఓకే? ఇప్పుడు ఏం లేదు భయ్యా, సారీ మీగా చెప్తా, క్లూ ఇవ్వాలి, అలాగే హింట్ ఇవ్వాలి కదా. ఓకే, ఎవరు పొజిషన్ వాళ్ళకి వెళ్ళిపోవడమ్మా. సో ఫస్ట్ డైమండ్ ఎవరు తెరుస్తున్నాను నేను? మీరు తెరిచా? ఓకే ఓకే, రాధిక. ఆన్సర్ ఏంటమ్మా? White. ఇంత తిరిగి వచ్చాక కూడా నీకు క్లారిటీ రాలేదా? నేనేం చేయాలి, మ్యాక్సిమం హింట్ ఇచ్చా. రైట్ ఆన్సర్ 200 points. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఊరుకో పారుకో పారిపోవాలే. జల్దీ జారుకో జారుకో జారుకోవాలే, ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే. ఓకే, సో మైమ్ గ్యాంగ్ 300 లో ఉన్నారు అండ్ థియేటర్ గ్యాంగ్ 500. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫైనల్ వీడియో. రేఖ Shut up. ఎవనా? నేను సుంకరమెట్ట తాటిమట్లా ఉన్నానా? లేదు, పీసు మిఠాయిలాగా ఉన్నా. నువ్వే కరీంబిడి కట్లాగా ఉన్నావు. అవును, బాబాయి ఆ సుంకరమెట్ట తాటిమట్టని గట్టిగా ముద్ద పెట్టుకున్నాడు. అంతే, ఇంక నోరు తెరవకు. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది మాట్లాడారు? గో. వెరీ గుడ్, అడి తిరగండమ్మా. ఆన్సర్ ప్లీజ్. 4. 4. ఎవరెవరు? నాగార్జున, ఆహా, ఒక చిన్న పాప, అబ్బా, వాళ్ళ అమ్మమ్మ, అయ్యో, హీరోయిన్. అమ్మయ్యా. రైట్ ఆన్సర్ 200 points. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. బాగుంది, ఆడారు. 200 points ఇచ్చింది నేను, క్వశ్చన్ అడిగింది నేను. అదేంటో వాళ్ళ దగ్గర ఏదో పనున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మొత్తం పాట అంతా పాడేసి వచ్చేస్తున్నారు వాళ్ళంతా. లేట్ గానే లేటెస్ట్ గా తెలుసుకున్నానైనా బయలుదేరు.
ఓకే, సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. థియేటర్ గ్యాంగ్ 700 పాయింట్స్ అండ్ మైమ్ గ్యాంగ్ 300 పాయింట్స్. వచ్చాం థర్డ్ రౌండ్. ఇప్పటివరకు సెకండ్ రౌండ్ లో భారీ లీడ్ లో ఉన్నారు థియేటర్ గ్యాంగ్ విత్ 700 పాయింట్స్ అండ్ నో ప్రాబ్లం మైమ్ గ్యాంగ్ విత్ 300 పాయింట్స్. సో ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్. వై దిస్ పిచ్చుగుడు? లేటెస్ట్ హెయిర్ స్టైల్. ఓకే, ఎందుకు వేసుకున్నావు లేటెస్ట్ హెయిర్ స్టైల్? ఒక తాగబోతు భర్త, అమాయకురాలు భార్య వల్ల తాగబోతు భర్తకి ఏం జరిగింది? ఒక అమాయకురాలు భార్య అంటే నువ్వే అమాయకురాలు భార్య. తాగుబోతు భర్త వస్తాడు, రావడం వల్ల ఉన్న కష్టాలు ఏంటి? ఏం జరిగింది? చంపేయండి అందరు కలిసి. ఇంకా రావట్లేదేంటి? రోజు ఈ టైంకి రావాలి మా ఆయన, ఇంకా రావట్లేదేంటి? మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట, క్యూట్ క్యూట్ కొంది కుర్ర జంట, హాట్ హాట్ లవ్ స్టోరీ అంట, రెడీ 1 4 3 అన్నదంట. మందు బాబులం మేము, మందు బాబులం. I am a rock star. I am a drink star. I am a rock star. I am a drink star. ఏంది ఈ రోజు కూడా తాగొచ్చిలా? ఏందే ఎక్కువ వాగుతున్నావు? పోయాన తీసుకురాపో. I am a rock star. I am a drink star. ఇగో చూసాబట్టే మంచి మంచులకు వస్తుంది, మీకు వస్తలేదు. ఏంది? అదే తెలివి జ్ఞానం. ఇగోండి, ఏం చేసినవే? చికెన్ ఫ్రై. ఈ చికెన్ లెక్క ఉందా? ఈ మధ్యలో అట్లనే వస్తుంది. నా మూతి లెక్క ఉంది. ఉండడానికి ఎప్పుడు కొట్టడం గుంగుతున్నావు. జల్దీ రా ఇక్కడ. ఏంటండి? కాళ్ళొత్తే అర్థమైతే లేదు. కాళ్ళొత్తే మంచిగా వస్తుందండి. మళ్ళా పడతాం మంచిగా ఆడ చేతులొత్తు. అర్థమైతలేదా? చేతులొత్తు గట్టిగా. చచ్చిపోతానే. మంచిగా గట్టు. గట్టిగా వచ్చితే గట్టిగా అంటారు, నిమ్మలంగా వచ్చితే నిమ్మలంగా అంటారు. మాటలు ఎక్కువ మాట్లాడ. గొంతెందుకు వస్తుంది? ఏమండి? బంగారు రాజు గారు, ఏమండి? అయ్యా ఆయన చచ్చిపోయిండు. ఓరే అయ్యా, అయ్యా దండాగా చేసిపోయింది. అయ్యా ఏమైంది? అయ్యా పిల్లలాగా అక్క, నేనాగవక్క, ఎట్లా మందునక్క? నా ఇంటి దీపం మారిపోయింది అక్క. ఎల్ఐసి చేస్తానన్నాడు, ఎల్ఐసి చేయకుండానే పోయిండు. రాత్రి గుడాలు ఉడకబెట్టినా, చికెన్ వండినా, తినకుండానే పోయిండక్క. ఇగో అక్క, రాత్రి ఇంత తాగొచ్చినోడు మారాడ తింటాడా? తినలే. నా కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు విసికే అన్నాడు.
కాళ్ళు విసికిన చేతులు గుంజుతున్నాయి, చేతులు వస్తే అన్నాడు, చేతులు వచ్చిన ఎంతైనా మొగలు కదా, చెప్పినట్టు లేకపోతే ఎట్లుంటది. అబ్బా గట్లనే నాకు గొంతు గుంజుతుంది, గొంతు విసికే అన్నాడు, గొంతు విసికిన అటే పోయిండు, ఇంకా వస్తలేడు అక్క. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి నన్నగం చేసిపోయిండు అక్క. ఏం కాదు, టీవీ పాడైపోతే కొనుక్కోవట్లేదా? అలానే కూలర్ పాడైతే ఇంకొక కూలర్ కొనుక్కోవట్లేదా? అలానే ఇంకో భర్త చనిపోతే ఇంకొక భర్తను చేసుకోవచ్చు. ఎట్లా బతకాలి అయ్యా? ఏం పుట్టింది గట్లా వేస్తున్నావు? తాగిందంతా దిగిపోయింది, మళ్ళీ ఒక క్వార్టర్ రైస్ రావాలి. అయ్యో నా ఇంటి దీపం వెలిగిందే, ఆయన వెలిగిందే, నాకేం కాదు ఇక. చికెన్ కూడా వెరిగేస్తారా అండి? వెరీ గుడ్. దీపం పోయింది అనుకున్నావు, మళ్ళీ వెలిగి మళ్ళీ తాగడానికి పోయింది, మళ్ళీ పంపించావు, మళ్ళీ తాగడమే యాజ్ యూజువల్. నీ వల్ల వాళ్ళు అలా తయారయ్యారు. ఓకే, ఇట్లా తాగి వచ్చినప్పుడు సీపురుగా రేదైతే ఊడుస్తున్నావు, వెనక్కి తిప్పి 2 వీకినావు అనుకో, తిన్నగా ఉంటాడు అంకుల్ ఇంట్లో. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అర్జెంట్ గెటప్ మార్చే ముందు ఫోటో తీసుకో, రోజు మార్నింగ్ చూడొచ్చు. సో థియేటర్ గ్యాంగ్ పరిస్థితి ఇది. సో మైమ్ గ్యాంగ్ మీరు రెడీయా? రెడీ. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. ఓకే, వెరీ గుడ్ జాగ్రత్త. ఓకే, లగేజ్ కేర్ఫుల్ గా ఉండాలి లగేజ్ తో. సో ఇంతకీ గెటప్ ఎందుకు వేసావు? నా మొగ్గుడు నన్ను బాగా చూసుకుంటలేడు అనమాట. మీ ఆయన మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు. ఓకే, సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మా ఆయన తిక్క కుదిరించాలనుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హలో, ఏంట్రా అర్జెంట్ గా ఫోన్ చేయమన్నా? లైఫ్ అంతా పరిశాన్ ఉంది. ఎప్పుడు చూడు కొట్లాటలు, మాకు ఖరాబ్ అయిపోతుందిరా. పెళ్లి చేసుకుంటే లైఫ్ మస్తు ఉంటది అనుకున్నా, రేపుకొని తింటుందిరా. పెళ్లి చేసుకుంటే ఏదో ఉంటది అనుకున్నా, దూల తీరింది. దూల నిజంగానే తీరిందా. ఇద్దే లేదంటే దిమాగ్ ఖరాబ్ చేస్తుంది కదరా. ఏం తక్కువ చేసినా కదా దానికి, నేను అన్ని ఇస్తూనే ఉన్నా. ఆయన మీరు నన్ను సరిగ్గా చూసుకుంటలేరు. అబ్బా ఇంటికి వెళ్ళాలంటే ఇసుకు వస్తుంది అబ్బా. ఆమె చూస్తేనే ప్రేమ కాదు, రోత పుట్టుకొస్తుంది. బా అసలు నాకు ఏదో ఒక సొల్యూషన్ చెప్పరా భయ్. ఏం లేదు, పెళ్ళైన కొత్తలో మీ ఆవిడతో ఎలా ఉండేవాడు అలా ఉండు. అవసరం ఉన్నా లేకున్నా తెగ పొగిడేరా, దారికి వస్తుంది. నీకు పెళ్ళైందా? ఓకే, చెప్పింది చేసి చూస్తా, ఏమైతుందో చెప్తా వాళ్ళ సంగతి. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే, మా ఆయన ఇంకా రావడానికి ఎప్పుడు లేటే అవుతాయి. అంతలోపు టీవీలో కిక్ షో వస్తుంది, చూస్తాను. అయ్యో ప్రదీప్, నేను పౌడర్ వేసుకొని వస్తాను, ఒక్క నిమిషం. ఏంటి ఇప్పుడే వచ్చాడు? ప్రతిరోజు 11 అయిన తర్వాత దయ్యాలు తిరిగే టైంకి వస్తారు కదా. నా సంగతి సరే, ఏంది ఇంతసేపు అయింది రోజు దీనికి? మీలాగా బయటికి వెళ్ళి వస్తామా? ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఏంది టీవీ చూసుకుంటూ డాన్స్ చేయడమా? కూరగాయలు తరగాల, బట్టలు ఉతకాలా, మీ బనీన్లు ఉతకాలా, ఇవన్నీ చేయాలి కదా. సర్లే బంగారం, ఎప్పుడు చూసినా ఈ కొట్లాటలు ఈ పెడబబ్బులు ఎందుకమ్మా? సరిగా ఉందాం కదరా. ఈ తెలివేదో మీకు ముందే వచ్చుంటే ఆ అనిల్ సుజాత లాగా హ్యాపీగా ఉంటుండే. ఇలా కొట్టుకుంటుండేనా తిట్టుకుంటుండేనా? అనిల్ సుజాత వాళ్ళు బాగున్నారంటే సుజాత తనకి ఏంటి నోరు లేస్తుంది? ఏం లేదు మా. సరే, ఇంత ఫ్రెష్ గా ఉన్నావు, ఏం సంగతమ్మా? ఏం లేదు, ఇంట్లోనే ఉన్నా కదా. అనుకొని లేచావా? అనుకొని లేవాల్సిందే కదా బంగారం, ఇంకా అందంగా ఉంటుండే. సరే బయట రండి, లోపలికి రండి. రండి, ఎండ కొడుతుంది బయట. నాకు ఆకలి వేస్తుంది, ఏదైనా ఉందా తినడానికి? మీ పైన కోపంతో ఏమీ ఉండలేదండి. సరే బయటికి వెళ్దామా? లేదండి, ఒక 2 నిమిషాల్లోనే చేసుకొని వచ్చేసాను. ఏమండి ఫుడ్ అండి?
ఇంత రెడీ అయిపోయిందా? అంటే నీ పైన ప్రేమతో కలిపి చేశాను కదా, తొందరగా అయిపోయింది. ప్రేమ అనే ఒక పిచ్చి దా, కలిసి తిందాం. ఒక్క నిమిషం నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. సరే కలిసి తిందాం. రైస్ పెట్టు. ఫస్ట్ ప్లేట్ పెట్టుకోవాలి కదా. ఓకే, పెట్టుకుంటున్నాను. తినండి. ఇది అన్నమా సున్నమా? ఆ? అంటే ఇది సున్నం లాగా మెరిసిపోతుందని కంపేరింగ్. సరే పప్పు వేసుకోండి. పెట్టు పెట్టు పెట్టు. బాగుందా? ముద్ద నోట్లో పెట్టుకుంది. తినండి. బాగుందా? బాగుంది, పర్లా, బాగుంది బాగుంది బాగుంది. అందరికీ వస్తుంది, నీకే రావట్లేదు. ఏంటి చావా? లేదు, ప్రేమ, నా పైన ప్రేమ అందరికీ వస్తుంది, మీకే రావట్లేదు అంటున్నా. ఎవరెవరికో వస్తుంది, నాకు తప్ప. ఏంటి ప్రేమ? సరే చారేసుకోండి. సరే. బాగుందా? బాగుందా? అద్భుతం బంగారం. మీరు ఎంత బాగుంది. నువ్వు పెళ్ళైనప్పటి నుంచి నాకు జీవితంలో ఫస్ట్ టైం నచ్చిన సాంబార్ అసలుకి అద్రిపోయింది బంగారం. మీరు తిన్నది సాంబార్ కాదు, చారు. అది అది చేసింది నేను కాదు, పక్కింటి సుజాత. నేను చేసిన పప్పేమో బాలేదు, నీ మొహంలా ఉంది, చెండాలంలో ఉంది అంట. బాగుంటే పొగుడుతారు కదా. నిన్న వండిన సుధాచ చారేమో బాగుంది అని చెప్పి లొట్టలేసుకొని తింటారా? అంతేలేండి, మా పైన ఎందుకుంటది ప్రేమ. పక్కింటి పుల్ల కూరలే ఇష్టము, ఆ సుజాతనే ఇష్టము, ఆ పక్కింటి రేష్మియే ఇష్టం. అది కాదు బంగారం, విను. నా దగ్గర బంగారం విను బంగారం. ముట్టుకోకు, వెళ్ళు వెనక్కి వెళ్ళు. ఎందుకు ఎప్పుడు చూసినా కొట్లాడు? మనం మంచిగా కలిసి ఉందాం కదా, ఎందుకు? మ్యూజిక్ ప్లే అవుతుంది, అదేదో మ్యూజిక్ డాన్స్ చేద్దాం కదా. నాకు స్కిట్ అయిపోయినట్టు ఎలా తెలిసింది తెలుసా? పాట అయిపోయింది కదా. చాలా బాగా చేశారు మీరు, అసలు అద్భుతంగా ఉంది. ఇలాగే ప్రాక్టీస్ చేశారా? ఇలానే ప్రాక్టీస్, అలాగే వచ్చింది కూడా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఇంకా జనాలకి ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళే అద్భుతంగా చూపించారు మనకి పెళ్లి అయితే ఏం జరుగుతుందో. సో అందరికి అర్థమైందన్న, నీ వల్ల చాలా మంది బాగుపడితే బాగుండు. థ్యాంక్ యూ సో మచ్. పడాలనే, అదే ఇప్పటికి అలా అర్థమైంది. ఓకే, సో థియేటర్ గ్యాంగ్ అండ్ మైమ్ గ్యాంగ్, వెరీ వెల్ ప్లేడ్. మీరు చేసిన స్కిట్ చాలా బాగుంది. తాగుపోతు భర్త, అమాయకురాలు భార్య, ఒకటే డైలాగ్ ఉన్న నైబరు, ఏవి డైలాగ్ లేకుండా పోడియం దగ్గర ఉన్న అబ్బాయి. వెరీ గుడ్. స్టార్టింగ్ లో నీ పేరు చెప్పావు, మళ్ళీ ఇప్పటివరకు నువ్వు ఎవరితో మాట్లాడలేదు. సో మీ గ్యాంగ్ కి మీరు చేసిన స్కిట్ కి 200 పాయింట్స్. సో 900కి వెళ్ళారు మీరు. అండ్ ఇట్ సైడ్ మనం ఏం చేసాం? పెళ్లి అయిన కష్టాలు, పెళ్లి అయిన తర్వాత కష్టాలు. బాగా వచ్చింది, ఐస్థితిగా వచ్చింది. బట్ గుడ్ అటెంప్ట్. 300 పాయింట్స్. సో మైమ్ గ్యాంగ్ 600 లో ఉన్నారు, థియేటర్ గ్యాంగ్ 900 లో ఉన్నారు. వచ్చాము లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. 90 seconds టైం ఉంటుంది మీ దగ్గర. నలుగురు బాగా ద కోఆపరేషన్ ఆఫ్ ద ఆపరేషన్ करना है. ओके, ऐसा करे तो ऑपरेशन सक्सेसफुल होता है, पेशेंट डेड होता है. ओके, वेरी गुड. సో లాస్ట్ రౌండ్ ఎవరు బాడతారో చూద్దాం. కాస్కోరా వాస్కోడిగామా. ఓకే, సో కాస్కోరా వాస్కోడిగామాలో మీకు ఇప్పుడు ఈ బాటిల్ ని వాళ్ళని ఎత్తిం పెడితే వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లి ఆ బొచ్చులో వేసొస్తారు. ఓకే, ఇది బొచ్చులో బాటిల్. ఓకే, పళ్ళెల్లో ప్లాస్టిక్. ఓకే, హియర్ వి గో. 90 seconds టైం ఉంది మీ దగ్గర. మాక్సిమం వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళాలి. మధ్యలో పడిపోతే వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చాక మీరు ఇంకో బాటిల్ పెడతారు. రైట్, your time starts in 3, 2, 1, go. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషులే గెలిచేటి యుద్ధంలో మైలేని సైకన్నా
గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు రైనోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు స్పీడున్నోడు ఇప్పుడైంది 1. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు నాన్న. బొచ్చులో కూడా వేశారు, బొచ్చు బయట కూడా వేశారు. ఎన్నెన్ని వచ్చాయి చూసుకున్నాం. ఇటు సైడ్ అంకులు 1 2 3 4 5 అండ్ 6 మొత్తం 6 బాటిల్ తెచ్చారు అంకులు. బాడారు అంకుల్. ఇటు సైడ్ ఆంటీ 1 2 3 4 5. సో 5 6 11 అంటే 1100 పాయింట్స్ మీ టోటల్ అకౌంట్ లో యాడ్ అయ్యాయి. సో మొత్తం మీ టోటల్ స్కోర్ అయింది 2000 పాయింట్స్. వాళ్ళు మీ మీద గెలవాలి అంటే 15 బాటిల్ తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడ. 15 బాటిల్స్ కనుక అక్కడ ఉంటే వాళ్ళు గెలుస్తారు. అంటే వీళ్ళు ఆడిన స్పీడ్ కంటే 90 seconds లో ఎక్కువ స్పీడ్ ఆడాలి. అండ్ వెళ్ళినప్పుడు ప్రతిసారి బయటపడేకుండా అందులోనే పడేయాలి. రైట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో 90 seconds లో 15 బాటిల్స్ తీసి అందులో వేయాలి. అవుద్దా? అవుద్ది. హౌ? ఓకే, రెడీ, your time starts in 3 2 1 go. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా బాండు గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు రైనోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు స్పీడున్నోడు ఓకే, కింద పడిన తర్వాత ఏరుకుందాం. ముందు బొచ్చులో ఉన్నవి లెక్కెట్టుకుందాం. 1 2 3 ఇరిగిపోతాం 4 5 నీ దగ్గర ఉండి నన్ను ఉంటుంది. సో ఇటు సైడ్ 5 6 7 8 9 10 11 12. సో 12 వచ్చాయి, 1200 పాయింట్స్. సో ఇందా మన దగ్గర 600 ఉంది. సో మొత్తం మీ టోటల్ స్కోర్ అయింది 1800. రండి ఇటు వాస్తు బాగుంటుంది. సో 1200 పాయింట్స్ తో మన పాత స్కోర్ ఉంది 600, మొత్తం కలిపి 1800 పాయింట్స్. అండ్ ఇవాళ షో విన్నర్స్ థియేటర్ గ్యాంగ్ విత్ 2000 పాయింట్స్. I jump on the rhythm, run the tune, my lion. Sheila mala pere yedena, ana ure yedena.
E giro giro shotto scotto వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ట్ అని పించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా తెచ్చుకోనైనా ఈ బాబలే లేకపోతే డుమ్ 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 లో కాడికే ఆక్సిజన్ అందుకుంటాం సో run put your hands up and say let's have some fun. ఓకే ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే చెక్స్. కంగ్రాచులేషన్స్. ఇలాగే డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ మీ పేరు పక్కన అలా ఎక్స్ట్రా లెటర్స్, మీ పేరు కంటే ఎక్కువ లెటర్స్ ఉండాలని కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇన్ యువర్ కెరియర్స్. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బై బై. థాంక్ యూ. Run, put your hands up and say let's have some fun. Run, gotta win the heart of every sexy woman. Girl look so pretty, know the girl look so nice. Yeah. Loving that chicken, just say they cold like the ice.